ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనము. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఇవి దేవుని చేవ్రాతతో వ్రాయబడిన మాటలు. మొట్టమొదటగా మనం చూసినట్లయితే భూమి ఆకారము లేనిదిగాను శూన్యముగాను ఉంటున్నది. అయితే చీకటి దానిని కమ్మివేసినది, అగాధ జలములను కమ్మివేసి ఉన్నది. ప్రతి జీవి మానవ ప్రాణకోటికి మూలము జలములై ఉంటున్నవి. ఆ అగాధ జలములను కమ్మివేసినుండగా దేవుని ఆత్మ ఆ జలములను చూచి అల్లాడుచూ ఉంటున్నది. ఎందుకనగా ఆ జలములలో నుంచి సర్వ జీవరాశిని, జీవకోటిని సృష్టించాలి. అవి సృష్టించి వాటిలో జీవమును ఊది ప్రాణాత్మలుగా చేసి దేవుని మహిమతో నింపబడి దేవుని స్తుతించాలని, ఈ శూన్యములో నీవు నేను నీ ద్వారా నా ద్వారా అనేక మంది సృష్టించబడాలని, భూమిని నింపాలని, తన మహిమతో నింపాలని, నిత్య జీవము చేత నిరంతరం దేవునితో సహవాసము చేయాలని దేవుని ఆలోచన ఉన్నదని మొట్టమొదట దేవుని చేవ్రాతతో వ్రాసి మనకి ఇవ్వడం జరిగింటున్నది. ఈ అగాధమైన చీకటి జలములను కమ్మివేసి ఉంటుండగా దేవుని ఆత్మ అల్లాడుచు ఉన్నది. గనుక అల్లాడుచున్నది అన్న అర్థము దేవుని ఆత్మ బాధపడుచు ఉన్నది, లేకపోతే ఆరాటపడుచు ఉన్నది. దేవుని ఆత్మ అగ్ని అయి ఉంటున్నది. దేవుడు అగ్ని అయి ఉంటున్నాడు. ఆయన రూపశిల్పి, సర్వము సృజించగలిగిన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇది మొట్టమొదటి ఆరంభము. కనుక ఆ అగాధ జలములను ఆ యొక్క చీకటి నుంచి విడిపించి దేవుడు వెలుగులోనికి తీసుకొని రావాలని దేవుని చిత్తమై ఉన్నది. మొట్టమొదటి ఆరంభము, ఈ యొక్క ప్రారంభము ఈ జలములే. ఈ జలములను చీకటి కమ్మేసి ఉన్నది. ఆ చీకటి నుంచి దేవుడు విడిపించాడు, దాన్ని జయించాడు. కనుక ఈ సత్యము మన గ్రంథం దేవుని చేత మనకు తెలియచేయడం జరుగుతూ ఉన్నది. ఇందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు. ఈ సత్యమునకై దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రం.